Hello, Idinizam viewers, most welcome. I am Dr. Naveen Elamanchali. ఈరోజు ఒక మంచి టాపిక్ డిస్కస్ చేద్దాం. శుక్లాలు అనేది జనరల్గా ఏజ్తో పాటు వస్తుందండి. ఓల్డ్ ఏజ్ ఇష్యూ, సినైల్ ఏజ్ గ్రూప్ అంటాం. శుక్లాలు ఎలా క్లాసిఫై చేయాలంటే 80% ఆఫ్ ద పేషెంట్స్ సినైల్ ఏజ్ గ్రూప్లో వస్తుందండి. సినైల్ ఏజ్ గ్రూప్ అంటే 60 years అండ్ అబోవ్. 5% ఆఫ్ ద పేషెంట్స్ బై బర్త్ వస్తుందండి. 5% ఆఫ్ ద పేషెంట్స్ సమ్ ఇంజురీస్ వల్ల వస్తుందండి. 5% ఆఫ్ ద పేషెంట్స్ ప్రీ సినైల్ ఏజ్ గ్రూప్ అంటాం. ప్రీ సినైల్ అంటే 40 years ఆఫ్ ఏజ్, 35 years ఆఫ్ ఏజ్, 50 years ఆఫ్ ఏజ్లో వస్తుంది. లాస్ట్ 5% ఆఫ్ కెటరాక్ట్స్ అనేవి ఎక్సెస్ యూసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ వల్ల వస్తుంది. ఎక్సెస్ యూసేజ్, వెరీ ఇంపార్టెంట్ నోట్. యాజ్ పర్ ద ప్రిస్క్రిప్షన్ ఐ డ్రాప్, ట్యాబ్లెట్, ఇంజెక్షన్ తీసుకుంటే ఏదీ కాదండి. ఇఫ్ వి అబ్యూజ్ ద డ్రగ్, నేను ఒక 5 రోజులు వాడమన్నా ఇది తగ్గుతుంది కదా అని వాడుతూనే ఉన్నారనుకోండి, ఇట్ విల్ షో ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్. సో కాషన్, యాజ్ పర్ ద మెడికల్ ప్రిస్క్రిప్షన్ యూజ్ అ స్టెరాయిడ్, అ బ్యూటిఫుల్ డ్రగ్ స్టెరాయిడ్. భయపడకండి. ఎక్సెస్ యూసేజ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ వల్ల క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. 5% ఆఫ్ ద పాపులేషన్. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ కెటరాక్ట్స్. కెటరాక్ట్ ఎప్పుడు చేసుకోవాలి? ఇదివరకు రోజుల్లో పూర్తిగా ముదరాలండి, అప్పుడే సర్జరీ చేయాలి అనేవాళ్ళు. ఇదివరకు రోజుల్లో, ఎందుకంటే లేజర్ మిషన్స్ అప్పుడు లేవు, ఇప్పుడు లేజర్ మిషన్స్ వచ్చేసినాయి. 5% ఆఫ్ క్యాట్రాక్ట్ నుంచి 100% ఆఫ్ క్యాట్రాక్ట్ వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సర్జరీ డిపెండ్స్ ఆన్ విజువల్ కంఫర్ట్ ఆఫ్ ద పేషెంట్. నాకు ఇబ్బందిగా ఉందండి, రోజువారీ పనులలో ఇబ్బంది పడుతున్నాను, క్యాట్రాక్ట్ వల్ల చాలా చిరాగ్గా ఉంది, గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ జస్ట్ అ సింపుల్ 15 minutes ఆఫ్ సర్జరీ. ఇట్ ఈస్ ఎ లేజర్ ఇండ్యూస్ సర్జరీ. ఇప్పుడండి నాకు ఒక 5-10% ఆఫ్ క్యాట్రాక్ట్ వచ్చింది. నా వర్క్ ఏంటి? బాగా హైవే మీద డ్రైవ్ చేస్తాను, డైలీ మార్కెట్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఐఎమ్ ఎక్స్పోజ్ టు సన్లైట్, నైట్ డ్రైవింగ్, చిరాకు పడిపోతాను, ఐఎమ్ నాట్ హ్యాపీ. సో అప్పుడు ఈ క్యాట్రాక్ట్ నుంచుకొని ఉపయోగం లేదు. ప్లీజ్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఆఫ్టర్ సర్జరీ బ్యూటిఫుల్ విజన్ కనిపిస్తుందండి. ఫార్ విజన్ చక్కగా ఉంటుంది, నియర్ విజన్ చక్కగా ఉంటుంది. ఎదురుగా వచ్చే ఫోకస్ లైట్, హెడ్ లైట్స్ వల్ల పెద్దగా ఇబ్బంది పడరండి, దాని నుంచి విముక్తి వచ్చేస్తుంది మీకు. సో క్యాటరాక్ట్స్ సర్జరీ డిపెండ్స్ ఆన్ యువర్ విజువల్ కంఫర్ట్. కమింగ్ టు కెటరాక్ట్స్ ఇన్ ఎ డయాబెటిక్ పేషెంట్. డయాబెటీస్ అనేది ఉంటుందండి చాలామందికి. డయాబెటీస్ ఉన్నంత మాత్రాన సర్జరీ చేయకూడదని ఎక్కడా లేదండి. డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ చక్కగా చేసుకోవచ్చు. డయాబెటీస్ వల్ల క్యాట్రాక్ట్ సర్జరీకి ఇబ్బంది అనేది ఉండదండి. ఫస్ట్ కంట్రోల్ యువర్ డయాబెటీస్, దెన్ ప్లీజ్ గో టు యువర్ సర్జరీ ఆఫ్ కెటరాక్ట్. డయాబెటీస్ వల్ల కంటి నరంలో కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందండి. అందరూ డయాబెటిక్ పేషెంట్స్ కాదండి. Uncontrolled diabetes for many years will cause diabetic retinopathy. డయాబెటిక్ రెటైనోపతి అనేదండి కొంచెం ఇబ్బందైన ఇష్యూ అండి. ఇప్పుడు డయాబెటిక్ రెటైనోపతి వల్ల కొంచెం చూపు తగ్గిందనుకోండి, దిస్ ఈజ్ ఇర్రివర్సిబుల్. అంటే ఆ చూపు మనం ఏ ఆపరేషన్ చేసినా ఏమి చేసినా రివర్స్ రాదు. సో కొంచెం జాగ్రత్త అండి డయాబెటీస్తో. అన్కంట్రోల్డ్ ఫర్ మెనీ ఇయర్స్ విల్ లీడ్ టు డయాబెటిక్ రెటైనోపతి. కొంచెం జాగ్రత్తగా ఉండండి డయాబెటీస్తో. వెరీ మోస్ట్ కామన్ ట్రబులింగ్ ఇష్యూ నవడేస్ ఇన్ ఇండియా ఈజ్ గ్లోకోమా. గ్లోకోమా అంటే తెలుగులో నీటి కాసులు. ఇప్పుడు బాడీలో బ్లడ్ ప్రెషర్ ఉంటుందండి, బీపీ చెక్ చేసుకుంటాం, హై ఉంది అని మన ఫిజిషియన్ డాక్టర్ గారు చెప్తే దానికి మందులు వాడతారు, అంటే ఆయన రాస్తారు, మనం వాడతాం. చక్కగా ప్రెషర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. మరి కంట్లో కూడా ప్రెషర్ ఉంటుందండి, దాన్ని ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అంటారు. ఆ ప్రెషర్స్ గనక చాలా హై ఉంటే
కొన్ని టెస్టుల ద్వారా గ్లోకోమా నీటి కాసులు అని నిర్ధారించవచ్చండి. నీటి కాసులు అనేదండి చాప కింద నీరులాగా. మనకు తెలియదండి నీటి కాసులు ఉంది అని. చాలామంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి నేను డ్రైవ్ చేసేటప్పుడు నా పెరిఫరల్ విజన్ చాలా ఇబ్బందిగా ఉందండి అంటారు. అప్పుడు డౌట్ వచ్చి పరీక్షలు చేస్తే ఇలాంటి నీటి కాసులు అనేది బయటపడుతుందండి. ఈ నీటి కాసుల్లో మళ్ళా ఇర్రివర్సిబుల్, కొంత డ్యామేజ్ జరిగిందనుకోండి రిటర్న్ రాదండి. సో ఇప్పుడు మేమందరం ఐ డాక్టర్స్, ఐ సర్జన్స్ అందరం ఏం అడ్వైస్ చేస్తున్నాం? 40 సంవత్సరాల దాటిన మేల్ ఫీమేల్ పేషెంట్స్ ప్లీజ్ విజిట్ ఐ హాస్పిటల్స్ టు డయాగ్నోజ్ వెదర్ యు ఆర్ నీటి కాసులు గ్లోకోమా పాజిటివ్ ఆర్ నెగిటివ్. గ్లోకోమాని చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఇండియాలో చాలా పెరుగుతుందండి. మెనీ రీజన్స్ ఆర్ దేర్. లైఫ్ స్టైల్ కావచ్చు, హెరిడిటీ కావచ్చు, మెనీ రీజన్స్ ఆర్ దేర్. గ్లోకోమా చాప్టర్ చాలా పెరుగుతుందండి. చక్కగా 40 years దాటిన తర్వాత ప్రాపర్ గ్లోకోమా స్పెషలిస్ట్ నవడేస్ ఇన్ అవర్ బ్యూటిఫుల్ సిటీ చాలామంది గ్లోకోమా స్పెషలిస్టులు ఉన్నారు. చక్కగా వెళ్ళి ఒక హాఫ్ డే స్పెండ్ చేయండి. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ప్లీజ్ గో టు అన్ ఐ హాస్పిటల్. 4-5 ఇన్వెస్టిగేషన్స్ ఫర్ గ్లోకోమా ఉంటుందండి. ఈ చక్కగా గ్లోకోమా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే గ్లోకోమా ఉంది లేదు అనేది తెలుస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోకోమా ఉంది అని మనకి తెలిసింది త్రూ యువర్ ఇన్వెస్టిగేషన్స్ బై ఏ గ్లోకోమా స్పెషలిస్ట్. భయపడకండి. వీ హ్యావ్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ టు కంట్రోల్ ద ప్రెషర్ ఇన్ ద ఐ. సో ఐ డ్రాప్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది అండర్ ద గైడెన్స్ ఆఫ్ గ్లోకోమా స్పెషలిస్ట్. కానీ గ్లోకోమా తెలిసిందనుకోండి, మనం ఈ ప్రెషర్స్ని కంట్రోల్ చేస్తే మన విజన్కి లైఫ్ లాంగ్ ఏమీ కాదండి. ప్లీజ్ విజిట్ ఐ హాస్పిటల్స్ ఇఫ్ యు ఆర్ 40 and 40 above టు చెక్ వెదర్ యు ఆర్ గ్లోకోమా పాజిటివ్ ఆర్ నెగిటివ్. గ్లోకోమా చాలా ఇంపార్టెంట్ అండి నవడేస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్. థ్యాంక్ యూ అండి.